స్తోత్రాలు. చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములైన బైబిల్లో నుంచి కొద్ది విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. మన ధ్యానార్థమై మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వాక్య భాగం చదువుకుందాం. మీ పరిశుద్ధ గ్రంథములను తెరచి మీ ఒళ్ళో పెట్టుకోనండి. చదువుకున్న వాళ్ళు దాన్ని గమనించండి. చదువు కొనని వారు ఎవరైనా ఉంటే తలలు పైకెత్తిన వైపు చూడండి. అతడు పరిసయ్యుల్లోనూ సద్దుకయ్యుల్లోనూ అనేకులు బాప్తిస్మం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతలో నుండి తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడో? మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక తలలు పైకెత్తి నా వైపు చూడాలి. క్రీస్తునందు ప్రియులారా, ఈ మాటలు తెలియపరుస్తుంది బాప్తిస్మం ఇచ్చు యోహాను దైవజనుడు. ఈ దైవజనుడు ఓ శ్రేష్టమైనటువంటి మాట తెలియపరుస్తున్నాడు. ఈ మాట తెలియపరిచే ఈ దైవజనుడు ఈ బాప్తిస్మం ఇచ్చు యోహాను యొక్క జీవిత విధానాన్ని మొదట మనం గమనించాలి. ఈ యోహాను దైవజనుడు ఎలాంటి వాడు అని అంటే, యేసు ప్రభు తల్లి అయినటువంటి మరియా ఒక సందర్భంలో ఈ యోహాను ఎలిజబెత్ యొక్క గర్భంలో ఉన్నప్పుడు ఈ మరియా నేరుగా వెళ్ళి ఎలిజబెత్ను దర్శించి ఆమెకు వందన నమస్కారం చేసింది. విని వెంటనే గర్భంలో ఉన్నటువంటి ఈ శిశువు అంటే ఎవరో ఈ యోహాను గంతులు వేసినట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. దైవ దర్శనాన్ని పొందినవాడు, దేవుని యొక్క ఆయన రాక కొరకు ఎదురు చూచినటువంటి వ్యక్తి. ఒక మాటలో చెప్పాలి అని అంటే, దైవ ప్రత్యక్షను చూడాలి అన్న అభిలాష కలిగిన వాడు ఈ బాప్తిస్మం ఇచ్చు యోహాను. ఈ యోహాను యొక్క స్వాభావికమైన పరిస్థితి ఓ ప్రత్యేకంగా కనబడుతుంది. జాగ్రత్త వినాలి. ఇతని జీవిత విధానం వేరు. అతడు పుట్టిన తర్వాత దినములు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి. లేఖనాల్లో ఎలిజబెత్ జకర్య ఏమయ్యారో వ్రాయబడదు. కానీ ఈ యోహాను అతని నివాసం వేరు, అతని ఆహారపు అలవాట్లు వేరు, అతని వస్త్రధారణ వేరు. బైబిల్లో మీరు ఈ మాటలన్నీ చదువుతారు. ఈ యోహాను ఒంటె రోమములను వస్త్రములను మల చుట్టూ తోలే తట్టియో ధరించుకునేవాడు, మిడతలను అడవి తేనెను అతనికి ఆహారము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇతడు ఎక్కడ నివాసం చేస్తాడంటే అరణ్యంలో నివాసం చేసేవాడు. జాగ్రత్త వినాలి ఈ మాటలు. ఇతని ఆహారపు అలవాటు ఏంటి? మిడతలను అడవి తేనెను భుజించడం. ఇతడు వస్త్రం ఏంటంటే ఒంటె చర్మమును వస్త్రముగా ధరించుకునేవాడు. ఇతని వస్త్రాలు వేరు, ఇతని ఆహారపు అలవాట్లు వేరు, ఇతని నివాసము వేరు. అయితే ఇతడు అందరితో కలిసి ఉండేవాడు కాదు. ఓ ప్రత్యేకమైనటువంటి వ్యక్తి. అందరితో సహజీవన చేసేవాడు కాదు. ఇతడు ఎప్పుడు కూడా అరణ్యంలో నివాసం చేసేవాడు. ఇతడు దైవ ప్రత్యక్షతను పొందినవాడు. అతడు తన జీవితాన్ని పరిశుద్ధపరచుకోవటమే కాకుండా పరలోక రాజ్యము సమీపిస్తుంది, మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి, లేకపోతే చెట్టు వేరిన గొడ్డలి వచ్చుపడుతుంది. జాగ్రత్త. జీవితాలను సరి చేసుకోండి, బ్రతుకును మార్చుకోండి. మీ మనుగడ పరిశుద్ధమైనదిగా ఉండాలి, ఆత్మ సంబంధంగా ఉండాలి. లోకంతో మిళితమైనట్లుగా జీవించవద్దు. ఇది సరి అయినటువంటి జీవితం కాదు. ప్రభు మనకి ఇచ్చినటువంటి ఈ జీవితం ప్రభు కొరకు వినియోగించాలి.
మారు మనసు పొందండి, రక్షించబడండి, దేవునిగా తెలుసుకోనండి అని సువార్త ప్రకటిస్తున్నాడు. ఇతని గూర్చి ఇతడు పరిచయం చేసుకుంటే ఏమంటాడో తెలుసా? నేను అరణ్యములో కేకవేయు శబ్దమును. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతటి సుగుణాలు కలిగిన ఈ వ్యక్తి గురించి యేసు ప్రభు వారు ఒక చక్కటి సాక్ష్యం చెప్పారు. ఏమనంటే, స్త్రీలు కనిన వారిలో యోహాను వంటి వాడు మరొకడు లేడు అన్నాడు. సహజంగా మీరైనా నేనైనా చివరికి దేవుడైనా స్త్రీ గర్భమందు జన్మించాల్సిందే కదా. ఈ మాట యొక్క అర్థం ఏమిటంటే, ఈ భూమి మీద ఉన్న వారందరిలో యోహాను ఒక గొప్పవాడు. దేవునికి మహిమ కలుగును గాక. అతని సాక్ష్యం అమోఘం. అతడు జీవించిన విధానం పరిశుద్ధం. అతడు నడిపించబడుతున్నటువంటి స్థితిగతులు, ఆత్మ సంబంధమైన అనుభవాలు కలిగినటువంటి వ్యక్తి ఈ యోహాను దైవజనుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దైవజనుడైనటువంటి యోహాను ఆ సందర్భంలో అదిగో జన సమూహం ఆయన మాటలకు ఆకర్షించబడి తమ బ్రతుకు విధానాన్ని తెలుసుకుని వారు తాము జీవిస్తున్నటువంటి జీవితం సరైనది కాదు, మార్చుకోవాలి, మారు మనసు పొందాలి, బాప్తిస్మం పొందాలి అని తీర్మానం కలిగి అనేక మంది ఆయన దగ్గరకు వస్తుంటే వారికి నీటి బాప్తిస్మం ఇస్తున్నాడు. ఆ సందర్భంలో కొందరు వ్యక్తులు బాప్తిస్మం ఇచ్చే యోహాను దగ్గరకు వచ్చారు. వారి పరిస్థితి వ్రాయబడింది. వారు ఎవరంటే ఆ పరిసయ్యులు, సద్దుకైలు అనబడిన వారు కూడా యోహాను చేత బాప్తిస్మం పొందడానికి వచ్చారు. ఆ సందర్భంలో ఈ దైవజనుడైన యోహాను ఏమన్నాడు? సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతలో నుండి గట్టిగా తప్పించుకునేటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడో? మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సహజంగా వారు కూడా బాప్తిస్మం పొందడానికి వస్తే ఏమనుకోవాలి? పాస్టర్ గారు, ఈ దైవజనుడు, మన వాక్యం అలాంటిది, దేవుడు నాకు ఇచ్చినటువంటి టాలెంట్ అలాంటిది, నేను ఒక్కసారి ప్రసంగం చేశానంటే ఎవరినైనా మార్చగలిగిన సత్తా కలిగిన వాడిని. చూసారా నన్ను బట్టి ఎంతమంది దేవుని సన్నిధికి వస్తున్నారు, మారు మనసు పొందుతున్నారు. నాకున్న ప్రత్యక్షతలు అలాంటి, నేను గొప్ప వాక్యోపదేశకుని, నాకు అంతటి టాలెంట్ ఉంది, నేను అంతటి గొప్ప వ్యక్తిని అను చెప్పుకోవాలా యోహాను. కానీ అలా చెప్పట్లా. వారు బాప్తిస్మం తీసుకోవడానికి వస్తే వారిని హెచ్చరిస్తూ ఈ మాట చెప్తున్నాడు. సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతలో నుంచి తప్పించుకునేటకు మీకు బోధించిన వాడు ఎవడో? మీరు మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి. దేవునికి మహిమ కలుగును గాక. వారి హృదయపు స్థితిని ఎరిగాడు. అక్కడ వారి అంతరంగమందు కలిగి ఉన్న ఆలోచనలు గుర్తించాడు ఈ దైవజనుడు. సర్ప సంతానమా అని పిలుస్తున్నాడు. వింటున్నారా అండి? ఇదే మాట బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు కూడా అన్నాడు. ఎక్కడుందన్నమాట? మత్తయి సువార్త 23వ అధ్యాయం 33వ వాక్య భాగం చదువుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 33వ వాక్యం. సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరెలాగో తప్పించుకుందరు. చాలండి, యేసు ప్రభు వారి మాట చెప్తున్నాడు. ఏమని? సర్పములారా, సర్ప సంతానం. మీరు జాగ్రత్తగా వినాలి ఈ వాక్యం. ఎప్పుడు వినుండరు మీరు. చేతుల పైకి గట్టిగా హల్లెలూయా చెప్పండి. యేసు ప్రభు అంటున్నారు, సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగో తప్పించుకుందరు. వారి స్వభావాన్ని వివరిస్తున్నాడు. జాగ్రత్త వినాలి. బైబిల్ గ్రంథంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క వాక్యాన్ని చదివేటప్పుడు కొన్ని పరిస్థితులు, కొన్ని వాక్యాలు మనకు అర్థం కాదు. ఆ మధ్య ఓ పాస్టర్ గారు వాక్యం చదివాడట. అక్కడ ఏమని రాస్తుందంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను, అంటే తెల్లారు లేచినగా నుంచి ఏమన్నా అరణ్యానికి వెళ్ళిపోయి చెట్లకి, పక్షులకి, మొక్కలకి అన్నిటికీ సువార్త చెప్తున్నాడట.
ఆ వాక్యపు సారాంశం అదేనా? చెప్పాలి, నాకు ఆన్సర్ చేయాలి. ఆ వాక్యపు సారాంశం అదేనా? జంతువులకు చెప్పమని కాదు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఆయన అర్థం చేసుకున్న విధానం అది. అప్పుడప్పుడు యేసు ప్రభు కొంతమందిని కొన్ని పోలికలుగా చెప్పి మాట్లాడాడు. జాగ్రత్త వినాలి. పందులు ఎదుట ముత్యములు అని దాని అర్థం ఏంటి? పందుల దగ్గర వేయొద్దని కాదు. ఆ నక్కతో ఈ మాట చెప్తున్నాను చెప్పు అన్నాడు యేసు ప్రభు. ఎవరితో చెప్పాడు? హేరోదుతో చెప్పాడు. కొన్ని పరిస్థితులను బట్టి ప్రభు మాట్లాడాడు. పరిశుద్ధమైనది కుక్కలకు వేయకుడి అన్నాడు. అంటే పోలిక, ఇది పోలిక బట్టి మాట్లాడాడు. సర్ప సంతానం అంటే పాముల గురించి కాదు. సర్పం అంటే ఏంటి? పాము. సర్ప సంతానం అంటే పాము గురించి వాక్యం చెప్పాడని కాదు. ఆ పోలిక కలిగిన వారు ఉంటారు. సర్పము వంటి స్వభావం కలిగిన వారు, సర్పము వంటి పోలిక కలిగిన వారు, ఆ గుణగణాలు కలిగినటువంటి వ్యక్తులు ఉంటారు. అసలు సర్పం దేనికి పోల్చబడింది? సాతానికి. ఎక్కడుందా మాట? ప్రకటన గ్రంథంలో ఈ మాట కనబడుతుంది మీకు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వాక్యం. కాగా సర్వలోకమును మోసపుచ్చుతూ అపవాదనియో సాతాననియో పేరు గల ఆది సర్పమైన ఆ మహాకట సర్పము. చాలండి, వినాలి మీరు జాగ్రత్తగా. సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్ష. అంటే నరకం దేని కొరకు నియమించబడిందో తెలుసా మీకు? ఆది ఘట సర్పమైన సాతాను కొరకు నియమించబడింది. జాగ్రత్త వినాలి. నరకం ఎవరి కోసం ప్రభు సృష్టించాడంటే ఆది ఘట సర్పమైన సాతాను కోసం చేశాడు. మనుషుల కోసం నరకాన్ని చేయలే ఆయన. అయితే ఈ ఆది ఘట సర్పమైన సాతాను వాని కోసం చేస్తే వాని స్వభావాలు వాని పోలికలుగా మార్చబడిన వాళ్ళు కొందరు ఉంటారు. సేమ్ ఆడికలనే ప్రవర్తిస్తారు. సాతాను పోలికగా జీవించే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ సాతాను సంబంధమైన గుణగణాలు కలిగిన వారు ఉంటారు. అంటే సాతాను గడి కోసం సృష్టించిన నరకానికి వాడి అనుసరులు ఉన్నారే, వాడి పోలికగా జీవించే వాళ్ళు ఉన్నారే, వీళ్ళకు కూడా ఆ నరకమే ఉంది. జాగ్రత్త వినాలి. యేసు ప్రభు అంటున్నారు, సర్పములారా, సర్ప సంతానమా అన్నాడు. ఎందుకని మాట అన్నాడు? ఈ మాట అనాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? బాప్తిస్మం ఇచ్చే ఈ యోహాను కూడా ఈ మాటను ఎందుకు ప్రస్తావిస్తున్నాడు? ఎందుకని ఈ స్వాభావికమైన పరిస్థితుల్లో ఇలాంటి గుణగణాలు ఎవరిలో కనపడతాయి అనేది ఈ రాత్రి శుద్ధీకరణ కొడుకులో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. మన ఆత్మీయ జీవితాలు మనం సరి చేసుకుంటూ ప్రభు రాకడకు సిద్ధపరచబడుదుముగాక. ఆయన రాకడకు సిద్ధపరచబడాలంటే ఇలాంటి స్వభావాలు ఉండకూడదని శాస్త్రులు, పరిచయులు, సర్దుకాయలను చూసి మాట చెప్తున్నాడు. సర్ప సంతానమా, రాబాబు ఉగ్రతలో నుంచి మీరు ఎలాగో తప్పించబడతారో తప్పించుకోవడానికి మీకు బోధించిన వాడెవడు? మొదట మారు మనసు తన ఫలాలు ఫలించాడు. ఈ సర్పంలో ఉండే అనుభవాలు మీకు చెప్తాను. దాని గుణగణాలు కూడా నేటి సంఘాలలో పనిచేస్తుంది. ఆది ఘట సర్పమైన సాతానుగడి యొక్క క్రియలు కూడా నేటి క్రొత్త నిబంధన సంఘంలో కూడా పనిచేస్తున్నాయి. అలాంటి స్వభావాలు ఉండకూడదని పరిశుద్ధాత్మదేవుడు కోరుకుంటూ ఈ రాత్రి హెచ్చరిక కలిగిన మాటలు తెలియపరుస్తున్నాడు. ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు వినుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సర్పానికి ఉన్నటువంటి గుణం ఏంటంటే బహు ప్రమాదకరమైంది. ఇది ఏంటిదండి? చాలా ప్రమాదకరమైంది. బరిలో ఉన్నాయా గేదెలు? గేదెకి ఎంగిలి మెతికేసాం, దాన్ని మేమేమంటామంటే కుడితే అంటాం. మీరేమంటారు? కుడితేనా? కుడితే వేసాం గేదెకి, అది ఏమిస్తుంది? పాలు ఇస్తుంది.
ఈ పాలు తీసుకెళ్ళి సర్పానికి వేసాం, పాముకి, అది మనకేమిస్తుంది? నెయ్యి ఇస్తుంది కదా, ఏమిస్తుంది? విషం ఇస్తుంది. చూసారండి, ఇది ఎలాంటిదంటే ప్రమాదకరమైనది. ఇది దీని స్వభావమే ఒక ప్రమాదకరమైంది. అది భయపడుతుందో, లేకపోతే దాన్ని తప్పించుకోవాలనుకుంటుందో, లేకపోతే దాని స్వభావమో తెలియదు, కానీ దానికి ఏం అలవాటు ఉంది? కాటు వేసే అలవాటు ఉంది. అది దానికి ఏమైనా పర్వాలా, ఎదుటి వ్యక్తిని ఏం చేస్తుంది? నష్టపరుస్తుంది, గాయపరుస్తుంది, ప్రమాదానికి గురి చేస్తుంది, బలహీనపరుస్తుంది. బైబిల్ గ్రంథంలో నుంచి వాక్యానుధానంగా మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజులని ఈ సంఘంలో కాదు, ఆ రోజులో ప్రధాన యాజకుడిగా ఉన్న యేసుక్రీస్తు సంఘంలో కూడా ఈ సర్పము వంటి స్వభావం కలిగిన ప్రమాదకారులు ఉన్నారు. ఎవరో? యేసు ప్రభు ఏమండి 5 రొట్టెలు ఎత్తుకొని 2 చిన్న చేపలు ఎత్తి ఆకాశం వైపు ఎత్తి వాటిని ఆశీర్వదించి ఏమండి పంచి పెడితే కమ్మగా తిన్నాడు. ఈయన కమ్మగా తిన్నాడు. అబ్బో ఇది ఎంత బాగుంది, రుచిగా ఉంది, భలే టేస్ట్ ఉంది అని తిని బయటకు వచ్చి యేసు ప్రభుని బేరమాడుతున్నాడు. బేరం పెట్టేశాడు. ఎవరు కొంటారు? ఎంత ఇస్తారు నాకు? ఎవరు ఆయన పేరు చెప్పండి? ఇస్కరియోతు యోధ. ఏ సంఘంలో ఉన్నాడు? యేసు ప్రభు పరిచర్యలో ఉన్నాడు. ఓ విలువైన ఆత్మీయ అనుభవం కలిగిన వాడే, ఆత్మ సంబంధమైన అనుభవాలు కలిగిన వాడే, ఏమండి ఆత్మ సంబంధమైనటువంటి సుగుణాలు కలిగిన వాడే, అంతా తెలిసినటువంటి వ్యక్తే. కానీ స్వభావాలు మీరు గమనించాలా, పోలికను గమనించాలా. మిమ్మల్ని కనుక కొంతమంది ప్రశ్నించి అమ్మ వాక్యం ఎలాగుంది, సంఘం ఎలాగుందంటే అబ్బో మా సంఘం చాలా మంచిదండి, మా పాస్టర్ గారు మర్మంతో కూడిన ప్రసంగాలు చేస్తాడని, మా పరిచర్య వినూత్నమైనదండి, ఆత్మ సంబంధమైన పరిచర్య అండి, అనేకులను మేల్కొల్పే బోధలు మా దైవ సేవకుడు చేస్తాడండి, ఆత్మ సంబంధమైన అనుభవాలు కలిగిన వాళ్ళమండి అని సాక్ష్యం చెప్తున్నాం. మంచిదే. మనము ఈ రోజున ప్రమాదకారులుగా ఉన్నామా, ఆత్మ సంబంధమైన అనుభవం కలిగిన వారుగా ఉన్నామా? ఆ సంఘంలో ఉన్నటువంటి ఇస్కరియోతు ఎలా ఉన్నాడు? ఓ బహుభయంకరమైన ప్రమాదకారే. ప్రమాదం కలిగిన వాడా, ప్రాధాన్యత కలిగిన వాడా? ఎవరు? ప్రమాదం కలిగిన వాడే. ఇతడు నష్టపోతాడు, ఇతరులను కూడా ఏం చేస్తాడు? నష్టపరుస్తాడు. ఇంకొక మాట చెప్తా. బెతెస్దా కొన్నేటి దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు అయ్యగారు? 38 సంవత్సరాల నుంచి రోగంలో సీనియర్గా ఉన్నాడు ఆయన. 38 సంవత్సరాల నుంచి అక్కడ పడున్నాడా? క్రొత్తగా వచ్చి ఎవరైనా ఏందయ్యా ఏంటి సంగతి, ఎట్లా ఉంది, ఏంటి సంఘం? బెతెస్దా కోనేరు అనేది ఒక సంఘం. ఏంటి సంఘం, ఈ పరిచర్య ఎలాగుంది, ఇది ఏమి ఎలాగుంది అని అంటే ఏముందిలే అయ్యా 38 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాను. మార్పు ఏమైనా ఉందా? రోగంలో నుంచి విడుదల ఉందా? ఏమన్నా పాప సంబంధమైన గాయం కట్టబడిందా? లౌకిక సంబంధమైన ఆలోచనలు మరుగైపోయినాయా? లేవు. అదే బలహీనతలో పడిపోయాడు. తాను చెడినది కాకుండా ఇతరులను కూడా చెడగొడుతున్నాడు వీడు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు అయ్యగారు? కొత్తగా ఎవరైనా వస్తే వాళ్ళకి ఏదైనా చెప్పాలి. ఇతడు బాగుపరచబడి ఇతరులు బాగుపడే మాటలు చెప్పాలి. ఇతడు స్థిరపరచబడి ఇతరులు స్థిరపరిచే మాటలు చెప్పాలి. ఇతడు ఆత్మీయంగా ఎవరిని ఎదిగిన వాడై ఉండి ఇతరులు కూడా ఆత్మ సంబంధమైన ఎదిగే మాటలు తెలియపరచబడాలి. కానీ అట్లాంటి అనుభవాలు ఏమీ కూడా చెప్పాలి. మరి మనకున్నాయా? నువ్వు నేర్చుకున్నటువంటి అనుభవం చెప్తున్నావా? నువ్వు కలిగి ఉన్న పరిశుద్ధతను ఇతరులకు తెలియపరుస్తున్నావా? నువ్వు కలిగి ఉన్నటువంటి ఆ ఆత్మ సంబంధమైనటువంటి సుగుణాలు ఇతరులకు తెలియపరుస్తున్నావా? బహు ప్రమాదకారి. దీనికి ఎలాంటి అనుభవం ఉంది చెప్పాలి. దీనికి ఎలాంటి అనుభవం? ఎలాంటి అనుభవం? ఇదిగో ఆ విశ్వాసి లాంటి వాడు. ఆమె సంగతి నీకు తెలుసా?
గుసగుసలో కొంతమంది గుసగుసలో మాట్లాడతారా? సడన్గా మనం వెళ్ళేసరికి ఆగిపోతారు. అప్పుడు మనకేమనిపిస్తుంది? ఏలో మన గురించే. మరి అదేదో ఓపెన్గా మాట్లాడుకోవచ్చుగా. కొంతమంది చూడండి, లేని పొందని పుట్టించేస్తూ ఉంటారు. బహు ప్రమాదకారులేలో. అట్టంటోళ్ళని వెంట పెట్టుకుని తిరిగినా చివరికి సంఘం ఏమైపోద్ది? అంతే. మీకు చెప్పాలి, గట్టిగా వెళ్ళి చెప్పండి. సాతాను గాడు ఏం చేశాడు? ఉన్న చోట ఉన్నాడు. ఏడికి వెళ్ళాడు? పరిశుద్ధుల గుంపులోకి వెళ్ళిపోయాడు. ఎక్కడ? ఏదేని తోటలోకి. సర్పం మనకి ఎవరు? చెప్పాలి, నోరు తెరిచి. సర్పం మనకి ఎవరు? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? వాళ్ళంతవరకు ఎలా ఉన్నారు? ఆత్మీయంగా, పరిశుద్ధంగా, మహిమతో నింపబడినట్లుగా, దేవునితో ఒక అవినవభావ సంబంధం కలిగినట్లుగా, ఓ ఆధ్యాత్మికమైన స్నేహంబంధం కలిగి ఉన్నట్లుగా, దేవునితో ఓ నిత్యానిత్యములు కలిగి ఉండే ఆ శ్రేష్టమైన, ఆ పరిశుద్ధమైనటువంటి, ఆ మహిమ గల ఆత్మీయ అనుభవం కలిగిన వాళ్ళు. పోయినాడు ఏం చేశాడు? లేనిపోయిందని పుట్టించి ఉన్న సహవాసాన్ని కూడా ఇటు ఏం చేశాడు? పాడు చేసేసాడు. జాగ్రత్త వినాలి. ఉన్న సహవాసాన్ని పాడు చేసాడు. ఆత్మ సంబంధమైన అనుభవంలో ఉండవలసిన వారిని అలా లేకుండా దేవునికి ఏం చేశాడు? చేతుల పైకి గట్టిగా లేలు చెప్పండి. దేవునికి మహిమ కలుగును కాక. ఎదిగే వాళ్ళని ఎదగనోడు ఈడు ఎదగడం ప్రమాదికారి యొక్క స్వభావం. ఈ సాతాను గారి యొక్క స్వభావం ఏంటి? ప్రమాదం ఇది. ఈ సర్పానికి ఉన్న గుణం ఏంటి? బహు ప్రమాదం ఇది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సంఘంలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని కాటేసింది. ఇప్పుడు డాక్టర్ గారిని అనుకున్నాను, నా దగ్గరే తీసుకొచ్చారు. ఇప్పుడు నేనేం చేయాలా? దేవుని వాక్యం అనే ట్యాబ్లెట్ ఇస్తాను నేను. అదేమో లోబడట్లా. అది కుదరను రోగం అయిపోయింది. ఎందుకని? ఆ ప్రమాదికారి యొక్క కాటాలంటే ఒక్కసారి అయితే పర్వాలా. ఆటో స్టాండ్లో వేస్తాడు, బస్ స్టాండ్లో వేస్తాడు, రైల్వే స్టేషన్లో వేస్తాడు, ఒంటరిగా కనపడినప్పుడు వేస్తాడు. ఇక నువ్వు సహవాసంలో నుంచి అలా కాస్త నువ్వు తగ్గుతున్నావు అనుకునేసరికి వాడు జాగ్రత్త వినాలి. ఆత్మ సంబంధమైన విషయాలు ఒట్టొట్టిగా మట్టి పొరలతో వినమాకని కొంచెం లోతుగా అధ్యయనం చేద్దాం. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఎక్కడ నేను కాటేస్తాడు? సరే కదా అని చెప్పి సేవకుడు ఏం చేస్తాడు? ట్యాబ్లెట్ ఇచ్చాడనుకో, కుదరని రోగం. అదేం కుదరట్లా. ఎందుకని? తగ్గుతుందిలే అనుకునేసరికి కొట్టేస్తున్నాడు వీడు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది విశ్వాసులు ఎట్టంటోళ్ళని కూడా చూశాను నేను. ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఇలా ఆత్మీయంగా స్థిరపడరు. వీళ్ళు జాగ్రత్తగా వినాలి. ఆత్మీయ విషయాలు ఇవి. వీరు ఆత్మీయంగా దేవుని సన్నిధికి వచ్చి అసలు విశ్వాసం యొక్క లక్షణం ఏంటి? విశ్వాసం యొక్క లక్షణం ఏంటి? క్రమము తప్పకుండా దేవుని మందిరానికి ఆరంభంలోనే దేవుని సన్నిధిలో ఉండాలి. వచ్చిన వెంటనే ఏం చేయాలి? మోకరించి ప్రార్థన చేసుకోవాలి. దేవుని దయ వల్ల దైవ సేవకుల ప్రేరేపణ బట్టి నీకు మైక్ ఇస్తే నువ్వేం చేయాలా? పాట పాడాలి. దైవజనుడు ఆత్మ ప్రేరేపణ బట్టి దేవుని మాటలు అందించేటప్పుడు జాగ్రత్తగా వినాలి. ఓ సందర్భంలో దైవ సేవకుడు ప్రార్థన చేయండి అని అవకాశం ఇస్తే ప్రార్థన చేయాలి. లేకపోతే చివరి ప్రార్థనలో ప్రార్థన చేయించుకుని సంతోషంగా మన గుడారానికి. ఇక వేరేదేమైనా ఉందా? ఇంతేనా? ఇక విశ్వాస జీవితంలో ఏమైనా ఉందా? మన భక్తిని మనం కాపాడుకోవాలి, మన పరిశుద్ధులు మనం కాపాడుకోవాలి, మన ప్రార్థన జీవితాన్ని మనం కాపాడుకోవాలి. ప్రక్క వాళ్ళతో మనకి ఎలాంటి సాంగత్యము లేదు. మొదట మన స్థితిని మనం ఏం చేయాలా? కాపాడుకోవాలా. ఆ మధ్య ఒక విశ్వాసి దేవుని మందిరానికి వచ్చాడట. వచ్చినటువంటి వ్యక్తి ఏమన్నాడో తెలుసా? పాస్టర్ గారి దగ్గరకు వచ్చి, పాస్టర్ గారండి, ఈ సంఘంలో మీరు గమనిస్తున్నారో లేదో కానీ విశ్వాసులు సరిగ్గా లేరండి. అంత ఆత్మీయంగా ఏం కనబడట్లేదండి. మీరు అసలు గమనిస్తున్నారో లేదో, ప్రసంగం అయితే చేస్తున్నారు కానీ వీళ్ళంతా ఆత్మీయంగా ఏం కనబడట్లేదండి. బయటికి వెళ్తే వాళ్ళ వ్యవహారాలు వాళ్ళు, వాళ్ళ మాటలు వాళ్ళు, వాళ్ళ పద్ధతులు వాళ్ళు, వాళ్ళ బూతులు మారలేదు, వాళ్ళ స్వభావాలు మారలేదు, వాళ్ళ జీవిత విధానం మారలేదు, వారి యొక్క ఆత్మీయ. గట్టిగా లేదు చెప్పండి. ఏ కన్నులేం మూతపడుతున్నాయి? కొంచెం గట్టిగా లేదు చెప్పండి.
వారి స్వభావాలే మారలేదండి. అందుకని రేపటి నుంచి నేను మందిరానికి రాను పాస్టర్ గారండి అని చెప్పాడట. ఏమంట వాళ్ళ స్వభావాలు ఏమి జాగ్రత్త వినాలి ఈ మాటలు. వారి స్వభావాలు మారలేదు కనుక నేను రేపటి నుంచి మందిరానికి రానండి పాస్టర్ గారిని అంటే, ఆ పాస్టర్ గారు ఏం చేశాడో తెలుసా? సరే బ్రదర్, రానంటున్నావు కనుక నీ ఇష్టం, అయితే చివరిగా ఒక చిన్న పని చెప్తాను, చేయగలిగవా అని అడిగాడట. అప్పుడు ఆ పాస్టర్ గారితో ఆ విశ్వాసం ఏమన్నాడంటే, అది ఎంత పని అండి పాస్టర్ గారండి, మీరు చెప్తే చేయకపోవడం ఏంటండి, చేస్తానండి అన్నాడట. ఒక గాజు గ్లాస్ తీసుకో, ఆ గ్లాస్ నిండా నీళ్ళు నింపుకో, ఎక్కడ ఖాళీ లేకుండా ఈ మందిరము చుట్టూ 3 సార్లు తిరుగు, ఒక్క చుక్క కూడా క్రింద పడకూడదు, తర్వాత మందిరాన్ని మానేద్దులే అన్నాడట. ఇక ఇది ఎంత పని, ఇది పెద్ద చదువు క్షేత్రం అన్నట్లుగా ఒక గ్లాస్ తీసుకున్నాడంట, దాంట్లో నీళ్ళు నిండగా పోసుకున్నాడట. ఇక మందిరం చుట్టూ జరుగుతున్నాడంట. స్టార్టింగ్ అట్లా ఆ రౌండ్ వేయగానే ఒకళ్ళు వచ్చి ఒక మాట మాట్లాడారట, ఇంకొక విశ్వాసం వచ్చి ఇంకో మాట మాట్లాడారట, ఇంకొకరు వచ్చి ఇంకో మాట మాట్లాడారు. నడవగలడా అండి? ఇప్పుడు ఇతని దృష్టి అంతా దేని మీద ఉండాలా చెప్పాలి? దేని మీద ఉండాలా? గ్లాసులో ఉన్న నీళ్ళ మీద. ప్రక్కన లేదో అన్నారు, వాళ్ళు ఏదో మాట్లాడారు, వీళ్ళేదో మాట్లాడారని అటు ఇటు చూసాడు అనుకో, ఈ నీళ్ళు ఏమైపోతాయి? ఇప్పుడు మన దృష్టి అంతా దేవుని మందిరానికి వచ్చిన తర్వాత దేని మీద ఉండాలా? దేవునికి మహిమ కలుగును గాక. వారి మీద వీరి మీద ఆలోచనలు పెట్టుకున్నాం అనుకో, వాళ్ళ భక్తి నీళ్ళ భక్తి చూసామనుకో, చివరికి మన ఆత్మీయ జీవితం పాడైపోయే అవకాశం ఉంది. ఈ సాతానుగాడు, ఈ సర్పానికి ఉన్న గుణం ఏంది? బహు ప్రమాదకారీడు. వాడు చెడింది కాక ఏం చేస్తాడు? చెడగొడతాడు. వాడు పాడైంది కాక ఇతరులను, వాడు పాడైంది కాక ఇంకొకరిని, అది వీడి స్వభావం. అందుకనే సర్పములారా సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుంచి తప్పించుకున్నట్లుగా మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారు మనసుకు తగిన ఫలమును ఫలించండి. దేవునికి మహిమ కలుగును గాక. వీడు బహు ప్రమాదకారీడు. గమనించాలి మీరు ఈ విషయాన్ని. రెండవ అనుభవం కూడా చెప్తాను. చేతుల పైకి ఎత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ సర్పానికి ఉన్నటువంటి అనుభవం మరొకటి చెప్పనా? దీనికి ప్రక్కట ఎముకలు ఎక్కువగా ఉంటాయి, మనం కాస్త తక్కువ. కానీ సర్పానికి ఎప్పుడైనా గమనించారా? ప్రక్కట ఎముకలు ఎక్కువ, వెన్నుపూస దగ్గరగా ఉంటుంది దీనికి. దీని అలవాటు ఏంటో తెలుసా? ఏ సందులోనైనా దాక్కోగలదు, ఏ నెర విడిచినా దాంట్లో కూడా దాక్కోగలదు, ఏ పైపు సందులోనైనా ఇమిడిపోగలదు. ఏమన్నా ఏ కట్టెలున్న స్థలంలో కూడా ఇది జాగ్రత్తగా, ఇప్పుడే చూస్తాం అప్పుడే ఏమవుతుంది ఇది, అది దేంట్లోనైనా ఇది ఏమైపోద్ది? ఇమిడిపోతుంది. జాగ్రత్త వినాలి. దీని అలవాటు ఏంటంటే, ఏమంటే దీనికి ఎముకలు దగ్గరగా ఉంటాయి, దీని వెన్నుపోసు దగ్గరగా ఉంటుంది, దేంట్లోనైనా బెండ్ అయిపోద్ది. ఇది దేనికైనా బెండ్ అయిపోద్ది, దేనికైనా ఏమని తాకోవడానికి, లేకపోతే దేనికైనా అలవాటు పడిపోద్ది అనుకోండి. ఓ మాటలో చెప్పాలంటే ఎక్కడైనా ఇమిడిపోగలదు ఇది. జాగ్రత్త వినాలి. ఇప్పుడు బబులోను దేశంలో ఏమని షడ్రకు మెషక్ అబేద్నగో దానియేలు ఉన్నారు. వారు బబులోని దేశంలో ఇమిడిపోయారా? చెప్పాలి, ఇమిడిపోయారండి. వారు అన్యులు, వారితో మాకు సహవాసం కుదరదు. మేము రక్షించబడిన వారం, యేసుక్రీస్తుని ఎరిగిన వారం, సత్తు కలిగిన సంఘానికి వస్తున్నాం, పరిశుద్ధమైన ఉపదేశాన్ని వింటున్నాం, ఆత్మ సంబంధమైన అనుభవాల్లో జీవిస్తున్నాం, ఆత్మ నడిపింపులో కొనసాగుతున్నాం. మేము లోకంతో కలిసిపోం. చెప్పగలవా ఈ మాట నీవు? లోకంతో మేము కలిసిపోం, అన్యులతో మేము సహవాసం చెయ్యం, లోక సంబంధమైన ఆలోచనల వైపు మేము మరల్చబడం. ఓ పరిశుద్ధమైన జీవితం, ప్రత్యేకించబడిన జీవితం కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇలాంటి అనుభవాలు కొంతమంది నేర్చుకోరు. ఆ మధ్య తల్లిగారిని అడిగినమ్మా, నీ కొడుకు ఏ స్కూల్లో చదువుతున్నాడు అంటే, చైతన్య టెక్నా స్కూల్లో చదువుతున్నాడు అంది. ఏ స్కూల్లో?
చైతన్య టెక్నో స్కూల్లో చదువుతున్నాడు అని. అబ్బో భలే ఉన్నాడు బంచులేగా. వాడికి ఉదయం లెగ్గానే మంచిగా టిఫిన్ పెట్టి గ్లాసుడు బూస్ట్ ది సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. ఆ తర్వాత 2 గుడ్లు ఇచ్చి ఆ మధ్యాహ్నానికి కాస్త, సాయంత్రం 4 అయ్యేసరికి స్నాక్స్. ఇక వాడు టెక్నో స్కూల్కి వెళ్తున్నాడు కదా, ఈ టెక్ ఎంత అని కనుక్కుని ఏం చదువుతున్నాడమ్మా, ఒరే 2 ఏళ్ళు ఎంతరా అంటే 19 అన్నాడు. ఎంత? వాడు టెక్నో స్కూల్ అలాంటిది. వాడు పాట ఏంటంటే వాడు వాక్యము ఒకటే నేర్చుకున్నాడు. ఏంటంటే తెలుసా, నా ప్రాణమా తినుము త్రాగము సుఖించు. ఇంతే ఇడు. మీరు నవ్వుతున్నారు కానీ మందిరానికి వస్తాం. మీరేం నేర్చుకున్నారు చెప్పండి? మీరేం నేర్చుకున్నారు? ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు, ఏం నేర్చుకున్నారు? చాలామంది దేనికైనా ఇమ్మడిపోతారు అంతే. అటు లోకంలో వెళ్తే అటు వెళ్ళిపోతారు, అటు అన్యుల దగ్గరికి వెళ్తే వాళ్ళలాగా కలిసిపోతారు, ఇటు సంఘంలోకి వస్తే పరిశుద్ధులతో కూడా కలిసిపోతారు. ఇక్కడ ఇదే, అక్కడ అదే. ఒకసారి మీరు గమనించండి, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అలాగ ఉన్నారా? దానియేలు అలాగ ఉన్నాడా? ఎన్నో వాక్యాలు వింటున్న మన జీవితం ఎలా ఉంది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాలు విడిచిన వెంటనే సమూయేలును తీసుకుని వెళ్ళి అన్న దేవుని సన్నిధిలో బలిపీఠం ఎదుట పెట్టేసింది. ఎవరి నడిపింపులోకి వచ్చాడు? ఇప్పుడు దైవ సేవకుడు నడిపింపులోకి వచ్చేసాడు. దైవ సేవకుడు ఏది బోధిస్తున్నాడో ఆ ప్రకారంగా నడుస్తున్నాడు. శిరస్సు వంచాడు. యవన ప్రాయంలోకి వచ్చాడు. మాట మారలేదు, పద్ధతులు మారలేదు, నడిపింపు మారలేదు. దైవ చిత్తానుసారమైన అనుభవాలు ఎలాంటివో ఎరిగి ఉన్నటువంటి ఆత్మీయ అనుభవం కలిగిన వాడు ఈ సమూయేలు. లోకమాలిన్యం అంటుకుండగా జాగ్రత్త పడుతున్నవాడు. చదువుతారు మీరు ఆ మాటలు. సమూయేలు వ్రాసిన మొదటి గ్రంథం 2వ అధ్యాయం 18వ వాక్యం. త్వరగా చదవాలి మీరు. బాలుడైన సమూయేలు ఎఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. యెహోవా సన్నిధిని మనవి చేసుకొనగా ఆ తర్వాత వచ్చిన కూడా చదవండి కింద వాక్యం. దాని తర్వాత ఆ క్రింద వాక్యం మరలా. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిలో ఉండి, దాన్ని కట్ చేయకూడదు, ఎక్కడున్నాడట? యెహోవా సన్నిధిలో ఉండి ఎదుగుచూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు 23వ వాక్యం చదువుకుందాం. ఈ జనుల ముందర, త్వరగా చదవాలి. నా కుమారులారా ఇలాగూ చేయవద్దు, నాకు వినబడింది మంచిది కాదు. నరుడికి నరుడు తప్పు చేస్తే దేవుడు విమర్శ చేయను కానీ ఎవడైనా యెహోవా విషయమందు పాపము చేసినాడలా వారి కొరకు ఎవడు విజ్ఞాపన చేస్తాడు అనేను. అయితే యెహోవా వారిని చంపదలసిన కనుక వారి తమ తండ్రి యొక్క మొరను వినలేదు. అది ఈ మాట నోట్ చేసుకున్నాడు. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచ్చు, యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచు ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు సమూయేలు ఎక్కడున్నాడు? దేవుని మందిరములో. ఎవరి నడిపింపులో ఉన్నాడు? దైవ సేవకుడు నడిపింపులో ఉన్నాడు. ఆ దైవ సేవకుడు ఉన్నటువంటి ఆ సంఘములోనే ఆ సేవకుని కుమారులు కూడా ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారు?
దుర్మార్గులుగా ప్రవర్తిస్తున్నారు. లోకంతో మిళితమైపోయారు. లోక సంబంధమైన ఇచ్చల వైపు వెళ్ళిపోతున్నారు. బహుభయంకరమైన అవిధేయతలో పడిపోయారు. అక్రమముగా వారి జీవితాలు నడిపించబడుతున్నాయి. అంత కఠోరమైన బహుభయంకరమైన పాప సంబంధమైన స్థితి కలిగిన వారు ఆ సంఘంలో ఉన్న సమూయేలు అలాగ ఉన్నాడండి. బాలుడైన సమూయేలు ఇంకనూ మనుషుల దయందును దేవుని దయందును ఎదుగుచు దేవుని మందిరంలో వర్ధిల్లుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రతి దానికి బెండ్ అయిపోకూడదు, ప్రతి దానికి తల వంచకూడదు, ప్రతి దానికి లోపడిపోకూడదు. ఏమన్నా అనుకుంటారేమోనండి, జాగ్రత్త, తలలపై కింద నా వైపు చూడాలి. ఏమన్నా అనుకుంటారేమోనండి, లేకపోతే ఏదన్నా మమ్మల్ని అంటారేమోనండి. వింటున్నారా? రక్షించబడిన నీ జీవితంలో ప్రత్యేకత ఉండాలి. వారితో కలిసిపోమని కాదు, లేకపోతే మేము వెళ్ళకపోతే ఏమన్నా అనుకుని రేపొద్దున మా దగ్గరికి రారేమోనండి. వాళ్ళు వస్తే ఎంత, వాళ్ళు రాకపోతే ఎంత. ఉందా ఈ ధైర్యం నీకు? గట్టిగా లేలు చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మా పాస్టర్ గారి దగ్గర మేము బ్రదర్లుగా ఉన్నప్పుడు మా దైవ సేవకుడు అనేక పర్యాయాలు చెప్పిన అప్పుడు మేము విన్నటువంటి సందర్భాన్ని ఒకటి గుర్తు చేస్తాను. ఇలాగే మా ప్రార్థనా మందిరానికి ఒక విశ్వాసం వచ్చేవారు. ఆ విశ్వాసకి ఒక భయంకరమైన ఒక రోగం, శారీరకమైన రుగ్మత, నరాలన్నీ అలా గుంజినట్లుగా అప్పటికప్పుడే కోలపడిపోతుంది. ఆ సహోదరిని ఆదరించే వాళ్ళు ఎవరు లేరు. ఎవరో చెప్పారట, పలానా చోట హోసన్న ప్రార్థనా మందిరం ఉంది, ఆ మందిరానికి వెళ్ళిన వాళ్ళు బాగుపడుతున్నారు, స్వస్థత పొందుతున్నారు, ఆరోగ్యాన్ని అనుభవిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఆ దైవ సేవకుడు చేయబెట్టి ప్రార్థన చేస్తే అద్భుతమైన కార్యం జరుగుతుంది. యేసు నామములో ఉచ్చరింపగానే స్వస్థత కలుగుతుంది. ఎంతోమందిని మేము చూసాం, సాక్ష్యాలు చెప్పగా విన్నాం. దయచేసి అమ్మా, మీరు కూడా ఆ ఉండి బైపాస్ రోడ్లో ఉన్నటువంటి ప్రార్థనా మందిరానికి వెళ్ళండి అని ఎవరో చెబితే ఆ సహోదరి ప్రార్థనా మందిరానికి వచ్చింది. మా దైవ సేవకుల వాక్యం చెప్పిన తర్వాత ఆ సహోదరి కన్నీళ్ళు పెట్టి ఏడిస్తే ఆమె నిమిత్తమే ప్రార్థన చేశాడు. ప్రార్థనలకు ఇచ్చినటువంటి దేవుడు సంపూర్ణమైన స్వస్థతను దేవుడు దయచేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. సంపూర్ణమైన ఆరోగ్యం ఇస్తే ఆ ఇంటి వాళ్ళు ప్రార్థనా మందిరానికి వస్తుందని ఆ సహోదరిని ఏం చేశారో తెలుసా? ఆ ఇంట్లో నుంచి వెలివేసేసారు. ఆమె తినే ప్లేటు, త్రాగే గ్లాసు ప్రక్కన పెట్టేశారు. ఆమె కడుపును పుట్టిన బిడ్డలు కూడా అమ్మ అని పిలిచేటట్లుగా దగ్గరకు కూడా రానివ్వట్లేదు. తక్కువ కులస్తులు దేవుడు నమ్మింది. మన పరువు అంతా బజార్లో పెట్టింది. మనము మన దేవుని ఆరాధన చేస్తుంటే ఇదేంటి ప్రత్యేకత, ఇదేంటి ఇలా జీవించింది, ఇలా బ్రతికింది, ఇదేంటి ఈమె బ్రతుకో అన్నట్లు చీతు అని ఆమెను తోలనడి ఆ ప్రక్కన ఉన్నటువంటి ఆ స్టోర్ రూమ్లో ప్రక్కన పడేసేసారు ఈమెని. ఇలాగే ప్రార్థనా మందిరానికి వస్తే ఈ విషయం తెలిసిన మా పాస్టర్ గారు, అమ్మా దయచేసి ఆ ఇంట్లో నువ్వు ఎందుకు అలాగ ఉన్నావు? ప్రభు నీకు ఆరోగ్యం ఇచ్చాడు కదా, స్వస్థతలు ఉండేవి కదా, మరి ఆ ఇంట్లో అందరితో కలిసి ఉండొచ్చు కదా అని మా పాస్టర్ గారు ఏం చెప్పారంటే, కట్టుకున్నవాడు భర్త కాకపోడమ్మా, నువ్వు ఆ ఇంటికి వెళ్ళావు, ఆ ఇంటి వారు చెప్పినట్లుగా నీవు ప్రవర్తించాలి, మంచిగా నీ భర్తతో కాపురం చేయి, ప్రశాంతంగా ఉండు, ఆ ఇంట్లో నువ్వు ప్రశాంతంగా ఉండు. ఎందుకో అన్ని అగచాట్లు పడి, అన్ని శ్రమలు పడి ఎంత దూరం మందిరానికి వచ్చేది ఎందుకని అంటే ఆ మొగటే మాట చెప్పింది, అన్నా ఒకప్పుడు నాకున్న రోగాన్ని బట్టి, నాకున్న శారీరకమైన రుగ్మతను బట్టి ఏ రోజున కూడా ఎవరు నన్ను ఆదరించిన వారు కాదు. కొట్టుమిట్లాడుతున్న ఆ వ్యాధి బలహీనతలో నన్ను ఆదరించి ధైర్యపరిచి లేవనెత్తిన వారు లేరు. నేను తిరగని హాస్పిటల్ లేదు, నేను వెళ్ళని గుడి లేదు. ఎన్నో గుడుల చుట్టూ వెళ్ళాను, గోపురాల చుట్టూ తిరిగాను, తడి బట్టలతో ప్రదక్షిణలు చేశాను. చేయలేని పని నేను ఏది చేయకూడదు, ఏది కూడా నేను చేయక మానలా.
చేయాల్సినవన్నీ చేశా. నాకు ఏ దేవుడు కూడా ఎక్కడ నాకు ఆరోగ్యము ఇవ్వలేదు. యేసుక్రీస్తు గాయాలలో సంపూర్ణమైన స్వస్థతను నేను పొందుకున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన నన్ను బ్రతికించాడు, సజీవురాలుగా నన్ను నిలిపాడు. ఈ రోజున సజీవుడైన పునరుత్థానుడైన యేసును అంగీకరించే గొప్ప ధన్యతను ప్రభు నాకు ఇచ్చాడు. నన్ను బాగు చేయని దేవుడు, నన్ను విడిచిపెట్టిన వారు, నన్ను తోలనాడినటువంటి వారి దగ్గర వెళ్ళి మరలా వాళ్ళతో ఈమిడిపోయి బ్రతకడం నా వల్ల కాదన్నా. కన్నీళ్ళు పెట్టి ఏడుస్తుంది. ఆ బలహీనతో చస్తే ఒక రోజులో నన్ను ఏం చేస్తారు, పాతి పెట్టి మరుసటి రోజు మర్చిపోతారు. కానీ నా దేవుడు నన్ను ఏం చేశాడు, బాగు చేశాడు, ఆరోగ్యం ఇచ్చాడు. నేను వారితో సహవాసం ఇంకా చేయలేను. వింటున్నారండి? ఆత్మ సంబంధమైన అనుభవం కలిగిన వారిలో ఇలాంటి సుగుణాలు ఉంటాయి. ప్రత్యేకించబడిన జీవితాన్ని కలిగి ఉండు. 3-4 ముచ్చట అన్నట్లుగా ప్రవర్తించుకో. వింటున్నావా? ప్రతి దానికి లోపడిపోమాక. 4 బబులోని దేశాన్ని ప్రభు కొరకు పట్టుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడున్న మీరు ఈ ప్రాంతాన్ని ప్రభు కొరకు పట్టుకోవాలి. ఆమేనని చెప్పండి కొంచెం గట్టిగా. నువ్వు పట్టుకునే ధైర్యం నీకుందా? ఉందా? ఆ రోషం వైరాగ్యం నీకుందా? ప్రభుని గురించి సిగ్గుపడకుండా రోషంగా నీకు ఇచ్చిన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ సమాజంలో సాక్షిగా నిలబడగలవా? చెప్పు, ఆన్సర్ చేయి. నిలబడతావు, నిలబడలేవా? నిలబడతానన్న వాళ్ళు అంత నీరసంగా చెప్తున్నారేంటి? అర్థమవుతుందా? నీవు దేవుని కొరకు నిలబడు. ప్రతిదానికి బెండ్ అయిపోమాక. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అంటాడు. మన భక్తి మనకి ఏం పుట్టించాలా? కొంతమందికి ఒక బెంగ, ఒక భయం, ఒకటి ఏంటో తెలుసా, ఒక ఆలోచన ఏంటో తెలుసు, రేపు పొద్దున్న నేను చస్తే ఎవరన్నా వస్తారా? చెప్పరైంది. నేను చస్తే రేపు పొద్దున్న ఎవరన్నా వస్తారో రారు. ఒక మాట చెప్పనా, కరోనా కాలంలో ఎవరు నన్ను బాధ పెట్టారా? నేను ఒక మాట చెప్పనా, మన పరిశుద్ధంగా జీవిస్తే సంఘమే మన కొరకు వచ్చేస్తుంది. అంతేనా కాదా? మనం ఆత్మీయంగా బ్రతికితే మనతో ఉన్న పరిశుద్ధులు వస్తారు. పరిశుద్ధులు కావాలా లేకపోతే లోకస్తులు కావాలా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఓ తల్లి చనిపోతూ నాతో మాట చెప్పింది, నాయన నా కార్యక్రమం నువ్వే చేయాలన్నది. నీకు ఇంకా రోజులు ఉన్నాయి కదా, ఎందుకు అంత కంగారు పడుతున్నావు అన్నా. లేదు నాయన, నువ్వే రావాలా, నువ్వే వచ్చు, నన్ను ఆ టైం వస్తే నేనే చేస్తానని చెప్పా. ఆ టైం వచ్చింది, నేనే చేశా. నేను ఎందుకు ఈ మాట చెప్తూ, పరిశుద్ధులు కావాలి మనకి. సహవాసం ఎవరితో ఉండాలా? ప్రధానికి బెండ్ అయిపోమాక. ఊరు కదండి, ఏంటిదే ఊరు కాదా? కదా ఊరు కదండి. మళ్ళీ ఏమన్నా అనుకుంటారేమోనండి. నేను ఒక మాట అడగాలనుకున్నా, గట్టిగా లేదు చెప్పండి, కొంచెం గట్టిగా. సిటీలో ఒక బైబిలు, ఊర్లో ఒక బైబిల్ ఉందా? సిటీలో ఒక దేవుడు, పల్లెటూరులో ఒక దేవుడు ఉన్నాడా? అందరికీ ఒకటే దేవుడు, ఒకటే అంటే క్రమం ఒకటే కదా, బైబిల్ పద్ధతులు ఒకటే కదా. మరి అట్టంటప్పుడు ఊరెందుకు తీసుకొస్తున్నారు? గట్టిగా వెళ్ళి చెప్పండి. పాము దేనికైనా ఏమైపోద్ది? ఇమిడిపోతుంది. మన లోకంతో ఇమిడిపోయే వాళ్ళం కాకూడదు. ఓ ప్రత్యేకంగా జీవించాలి. దేవునికి మహిమ కలుగును గాక. సమూయేలు ఎలా ఉన్నాడు? ప్రత్యేకంగా ఉన్నాడు. పాపం చేసే వాళ్ళు ఉన్నారు, లోక మర్యాద ప్రకారంగా జీవించే వాళ్ళు ఉన్నారు, దైవ చిత్తానుసారంగా జీవించకుండా తన తండ్రి నడిచినటువంటి మార్గంలో నడవక ఆ క్రైస్తవ సంఘానికి సంబంధించిన ఆత్మీయ అనుభవాలు లేనట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. పరిశుద్ధత లేదు వారిలో, దైవ చిత్తానుసారమైన అనుభవాలే వారిలో. అక్కడ ఉన్న వారందరూ దేవుని చిత్తానికి భిన్నంగా ప్రవర్తిస్తున్నారు.
కానీ సమూయేలు అలాగా లేడు. బాలుడుగు సమూయేలు యెహోవా సన్నిధి నుండి మనుషుల దయందును దేవుని దయందును ఎదిగి వర్ధిల్లుచు ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. నేను ప్రభు కొరకు నిలబడతానండి. చావైనా రేవైనా అన్నవాళ్ళు ఇలా చేపేకెత్తి హల్లెలూయా చెప్పండి. సందేహపడకుండా చెప్పాలా, కొంచెం గట్టిగా. రేపొద్దున్న ఎవరన్నా వచ్చి నీ గుండెల మీద గన్న పెట్టి భక్తి లేదు గిక్తి లేదు బైబిల్ లేక ఇవి ఎవడరా నువ్వు అన్నారు, ఇంకేం చేస్తావు నువ్వు? అయ్యో పాస్టర్ గారు నువ్వు ఉంటే ఉండు, నేను మాత్రం ఇప్పుడు గట్టిగా చెప్తున్నావు, చెయ్యి ఎత్తావు, ఉండగలవా? నేను మంచి మాట చెప్పనా? దేవుని వాక్యం ఏమని రాస్తుందో తెలుసా? నా దేవుని మందిరంలో జయించువాడు ఒక స్తంభముగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. స్తంభం కదులుతుందా? కదులుతుందని కదిలితే మనం ఉంటామా? ఆత్మీయ జీవితంలో ఏమండి ఈ సంఘంలో నువ్వు ఒక స్తంభంగా ఉండాలి. కదిలిపోకో, బెండుగా మాక. భారం ఉంది నీ మీద, పైన స్లాబ్ ఉంది, భారం ఉంది. నువ్వు కదిలేవంటే పడిపోద్ది, నష్టపోతారు ఇతరులు. అందుకని నువ్వు ఎప్పటికి కూడా ఆ స్తంభాన్ని ఎప్పుడన్నా పక్కనోడు వచ్చి కదిలో, ఓసారి కదిలో, ఎంతసేపు నిలబడతావు అక్కడే? ఏం భక్తి చేస్తే ఎప్పుడు దేవుడు 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 అంటావు. కదులు ఒకసారి. ఎవరన్నారు ఇలాగ బైబిల్లో? యోబు. చెప్పరే, వాక్యమే అన్నీ గుర్తు రావాలి మీకు. ఎవరన్నారు? ఏమేమన్నాడు? నేను కదలను, శాశ్వత కాలం ప్రభు కొరకు సాక్షిగా నిలబడతాను. దేవునికి మహిమ కలుగును గాక. పాము స్వభావం ఏంటి? సర్పం యొక్క స్వభావం ఒకటి ఏంటి? ప్రమాదకరం. అది ప్రమాదకరం. రెండోది ఏంటిది? దేంట్లోనైనా. అందుకని వాళ్ళు చూసి అంటాడు, సర్ప సంతానమా, మీరు ఎక్కడేమి ఎట్టా ఉంటారో అక్కడ చూస్తే అట్లా ఉంటారు. మీరు ఎక్కడేం భక్తి చేస్తారు ఆడపోతే ఆ మధ్య ఒక ఆమె అంటుంది, ఆరని కుమా ఈ దీపం. ఏ దీపం? మన వాళ్ళు చూసినట్టున్నారే. చూసేవాళ్ళు గట్టిగా అల్లీలు చెప్పండి. ఇక ఆమె చూసింది అనుకుంటా, అల్లీలు చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉండాలి మనం? ఒక ప్రత్యేకంగా ఉండాలి. ఇంకో మాట చెప్పనా? పాముకి ఏమండి వాసన చూసేదానికి ముక్కులు లేవు. దానికి పాముకు ముక్కు లేదు. ఏం చేద్దాం మరి? నాలుగు బయటికి పెట్టి అంటదా అందా? చూడలేదు ఎప్పుడు పాముని. విచిత్రంగా చూస్తున్నారు ఏందండి? మా ఊర్లో లేవంటారా? 10 రోజులు కనపడకపోకండి, 11వ రోజు రండి ఒక ఆమె నాకు చెప్తుంది, అయ్యా పాము కనపడిందంటే నాకు నవ్వు వస్తుంది. నేను అంటాను, నిన్నేం చేయదు, దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడు, నిన్ను కాపాడుతాడు అంట. గట్టిగా హల్లెలూయా చెప్పండి. పాము ఏం చేస్తుంది చెప్పరింది? ఏమన్నా నాలుగు ఎప్పుడని చూసారా? ఎన్ని కనపడుతుంది? వాస్తవానికి ఒకటే నాలుక. దానికి ఒక నాలుకే, చివరికి వచ్చేసరికి 2గా చీలు ఉంటుంది. దాని అర్థం ఏంటో తెలుసా? గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దాని అర్థం ఏంటో తెలుసా? ఇక్కడ మంచి మాట్లాడతాడు, అక్కడేమో. నేను ముగింపులోకి వచ్చేసి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. పాస్టర్ గారండి మీరంత ఆత్మీయులు లేరండి. బ్రదర్ ప్రైజ్ బ్రదర్ అంటారు. ఆడికి పోయి ఈ సంగతి నాకు తెలీదా? నీ ముందేమో అన్నా నువ్వు గొప్పోడు, నువ్వు సూర్యుడు, వీడు ఇక్కడ మార్కుడు అంటారు. నువ్వు నడిస్తేనా, నువ్వు మాట్లాడితే, నువ్వు నిలబడితే, నువ్వు స్వెట్స్ పెడితేనా ఏముందాడే? ఏమైనా ఉందండి? నువ్వు నడిస్తే, నువ్వు నిలబడితే, నువ్వు మాట్లాడితే అంటే ఈయన ఉప్పుకుపోతూ ఉంటాడు. ఆడపోయి అంటాడు, అసలు వీడు భక్తుడే కాదంటాడు. చూడలేదు అట్లాంటి వాళ్ళని? ఒకటే నాలుక, ఒకటే నోరు. ఏం చేస్తుంది? ఒకటి మంచి ద్వంద్వ మాటలు మాట్లాడతారు కొంతమంది. ఒకటే మంచి మాట్లాడతారు, అక్కడ పోయి దాన్ని అబద్ధంగా చిత్రీకరిస్తారు. లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా. బైబిల్లో పౌలు దైవజనుడు ఏం చెప్పాడు? మీ మాట అవునంటే కాదంటే. ఆ మాట కాకుండా ఇంకొక మాట వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చినట్టు?
సర్పం నుంచి, అదే సాతానుగాడు ఘట సర్పం వాడి దగ్గర నుంచి వచ్చినట్టు. అది ఇక్కడ ఒక మాట మాట్లాడి అక్కడికి వెళ్ళి ఎప్పుడు కూడా అలా మాట్లాడకూడదు. ఉన్నది ఉన్నట్లుగా ప్రవర్తించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా దగ్గరికి అప్పుడు కొంతమంది వస్తారు. ఇక్కడికి వచ్చారు అనుకోమన్నారు, కానీ మీరు నా వైపు చూడండి, వినండి. మళ్ళీ ఎవరు వచ్చారని మళ్ళీ ఇప్పుడు పోయి పెద్ద మీటింగ్ పెడతారు, మీరు రౌండ్ టేబుల్ సమావేశం చేస్తారు. మీరు నా దగ్గర కొంతమంది వస్తారు, అన్న అటు బతుకే బతుకు కాదన్నా అన్నాడు. ఏంటిదంట? ఆమె బ్రతుకే కాదు, అతడు జీవిస్తున్న జీవితమే మంచిది కాదన్నా అన్నాడు. మన దగ్గర ఉన్నంతసేపు ఇలాంటి మాటలు చెప్పి 10వ రోజు నేను వాక్యం ద్వారా ఖండించాయని, అమ్మో ఇదేదో మనకు తగిలేటట్టుందని ఇప్పుడు పోయి వాళ్ళ దగ్గర కూర్చున్నాడు. అంటే ఎవరి గురించి అయితే చెడుగా చెప్పాడో ఇప్పుడు ఈయన గొప్ప. మీరు అర్థమైందా? మీకు అర్థమవుతుందన్న మాట? అండి ఆయన బతుకే అండి, ఆయన జీవితం అండి, ఆయన నడుచుకో సరైందండి, బైబిల్ పట్టుకున్నవాడు అట్లా చేయొచ్చండి అన్న వాళ్ళు వింటున్నారా? ఒక వ్యక్తి గురించి చెడుగా మాట్లాడి ఫోన్లో మనకెందుకో, నేను అన్నా ఫోన్లో మనకెందుకో, అతని శాపం ఆయన పొందుతాడు, ఆయన తీర్పులోనికి ఆయన వస్తాడు. ఆయన చెడు చేస్తే ఆయనకే ఉంటుంది, అది ఆయన గురించి మనకెందుకు అన్న ఊరి పోబోయి ఇది మళ్ళీ నాకు తగిలేటట్టుందని చెప్పి ఈయన పోయి మళ్ళీ ఆయన దగ్గర సావాసం. నేను అప్పుడప్పుడు చెప్తానే, కొన్ని గొడుగులు ఉంటాయి. ఏంటియే? వర్షాకాలం ఒక గొడుగు, వానాకాలమా? వర్షాకాలం ఒక గొడుగు, ఎండాకాలం. మన వాళ్ళు ఎట్టుంటారంటే 10 రోజులు ఎక్కడుంటే 11 రోజు, మళ్ళీ 15 రోజులు అక్కడ ఉన్న తర్వాత మళ్ళీ గోడ మీద పిల్లు ఉంటుంది, జంప్ చేస్తారమ్మ. ఇటు జంప్ చేస్తారు, ఇటు జంప్ చేస్తారు. గట్టిగా లేదు చెప్పండి. 4 ఒకటే 2 కనబడుతుందండి. మన స్వభావం ఇప్పుడు కూడా అట్లా ఉండకూడదు. ఉన్నది ఉన్నట్లుగా దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మందిరానికి ఏం తెచ్చినా నేను వెంటనే ఏం చేస్తాను, పలానోళ్ళు చెప్తానా లేదు చెప్పండి. మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా, కొంచెం గట్టిగా చెప్తానా లేదా? ఆ మధ్య ఒక ఆయన అన్నాడట, అన్నే మందిరానికి మొక్కలు తెచ్చానని చెప్పాడు, అన్నే మందిరానికి గ్రీన్ మ్యాట్ తెచ్చానని చెప్పాడు, అన్నే మందిరానికి లైట్లు తెచ్చానని చెప్పాడు. ఎవరి దగ్గర చెప్పా? వీళ్ళకి నాకు అనిపిస్తుంది బిర్యానీ తిన్నట్టున్నారు. ఇది అరిగేదాకా ఎవరొకరి మీద, ఊరు కదా, ఊర్లో ఒకరి మీద అంటే వాళ్ళందరూ వచ్చి వీళ్ళ మీద పడతారని వాళ్ళ జోలికి రారు. ఏడు నుంచి వచ్చాడు కదా పాస్టర్ గారు, పాపం అమాయకుడు, ఆయన మీద పడితే ఎవరు మన జోలికి? అసలు నేను ఎప్పుడన్నా చెప్పానా? గ్రీన్ మ్యాట్ పలానా వాళ్ళు తెచ్చారు, స్టేజీ పలానా వాళ్ళు తెచ్చారు, బలిపీఠం ఒకరు తెచ్చారు, కుర్చీలు ఒకరు తెచ్చారు, ఫ్యాన్లు ఒకరు తెచ్చారు. చెప్తానా లేదండి? టెంట్ ఒకరు తెచ్చారు. ప్రతి వస్తువు గురించి మందిరంలో ఎవరు తెచ్చారో వాళ్ళ పేరు చెప్పి దేవుని సన్నిధిలో కృతజ్ఞతతో ప్రార్థన చేపిస్తాం కదండి. చూసారా? 4 ఒకటే మాట. చూసారా? ఏ విధం చేతనైనా వారిని కూడా మన బ్యాచ్లోకి రాబట్టుకోవాలా. ఇది ప్లాను. క్రైస్తవ సంఘాన్ని ఏమండి తునాతునకలుగా చేయాలని చట్టాలు లేచాయి. చట్టాలు, తుపాకీ, గొట్టాలు కూడా సంఘాన్ని ఏం చేయలేకపోయాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. క్రైస్తవ సంఘాలలో ఎందరో ప్రాణార్పణగా పోయబడ్డారు, సమాజంలో సాక్షులుగా నిలబడ్డారు. ప్రాణాలను తెగించి ఎవరి జీవితాన్ని బలిపీఠం మీద పెట్టుకుని తమ మరణిస్తారన్న సంగతి తెలిసినా ప్రాణం అర్పించడానికి సందేహపడలేదు. అంతే. ప్రభు కొరకు నిలబడినటువంటి దైవ సేవకులు, విశ్వాసులు ఉన్నారు. ఏమండి ఒక మాట చెప్పాలి మీకు, గట్టిగా లేదు చెప్పండి. ఎందరో మహనీయులు భూమి మీద పుట్టారు, ఎందరో మహనీయులు భూమి మీద పుట్టారు. ఒక అలెగ్జాండర్ తీసుకోండి, ఒక హిట్లర్, నియంత్రణ తీసుకోండి, ఎన్నో దేశాలను జయించారు వీళ్ళు. చివరికి ఏమైపోయారు? ఏదో ఒక సందర్భంలో ఓడిపోయారు, వారి జీవితాలు పతనం అయిపోయారు. ఎన్నో రాజ్యాలను జయించి అధికారులు అన్నట్లుగా పిలువబడి
సమస్తమును జయించమన్నట్లుగా వారి సింహాసనాన్ని స్థాపించుకోవాలనుకున్నారు. వారి కొరకు ఎందరినో తయారు చేశారు. వారితోనే ఆ సంస్థలు ఏమైపోయాయి? శిథిలావస్థగా మారిపోయాయి. వారు స్థాపించాలన్న రాజ్యాలు కుప్పకూలిపోయాయి, పేకట వేళ్లతో పెగిలించబడ్డాయి. క్రీస్తు యేసు వారి ప్రేమతో ఒక రాజ్యాన్ని స్థాపించారు. ప్రేమ సామ్రాజ్యం క్రీస్తు అనే సంఘం. ఈ సంఘాన్ని కూడా నిర్మూలపరచాలని ఎంతోమంది లేచారు, కానీ వారి చేత కాలేదు. దేవునికి మహిమ కలుగును గాక. చెబుదాం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దీనిని ఏమీ చేయలేక ఈ రోజున సాగిలపడ్డారు, మౌనమైపోయారు, భయపడ్డారు. క్రైస్తవుడు అంటే ఎవరో తెలుసా? నిద్రిస్తున్న సింహం అంటాడు. ఎన్నన్నా మౌనంగా ఉంటాడు. మనం ఏది చేసినా కానీ ఏమి తెలియనట్లుగా ఉంటాడని అనుకోవటం భ్రమ. ఏదో ఒక సందర్భంలో లేస్తుంది. అర్థమవుతుందండి? క్రైస్తవుడు అనేవాడు మౌనంగా ఉన్నట్లుగా ఉంటాడు. సందర్భం వచ్చినప్పుడు ఈ రోజున వార్తా పేపర్లో మనం న్యూస్ ఛానల్స్లో చూస్తున్నాం. క్రైస్తవుల్ని బెదిరించి ఎన్నో చేయాలనుకున్నారు. నడుము గట్టి నిలబడిన క్రైస్తవులు కూడా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు కూడా అలాగే ఉండాలా. ఏ పరిస్థితికైనా కలవరపడకూడదు. లోకంలో కలిసిపోమాక. నువ్వు నేర్చుకుంటున్న ఉపదేశం గొప్పది, నువ్వు వింటున్నటువంటి ఆత్మ సంబంధమైన సందేశం విలువైనది. నువ్వు లోకంతో మిళితమై అటు ఇటు ప్రతి దానికి బెండైపోకుండా నువ్వు నేర్చుకున్నటువంటి ఆత్మీయతలో ప్రాణం పోయేంతవరకు సాక్షిగా ప్రభు కొరకు నిలబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ మాటలు అక్కడ చెప్పి, అక్కడ మాటలు ఇక్కడ చెప్పి, వాళ్ళిద్దరు కొట్టుకుని తత్తుంటే ఈమెకి ఎంత సంతోషమో చూసారా అండి? కొంతమంది లేనిపోని అన్నీ పుట్టిస్తారు. అది అంటుకోకపోతే కనుక కాస్త పెట్రోల్ వేసి, దేవుడి దయవల్ల ఇప్పుడు ఈ సంఘంలో ఎవరు లేరు అట్టంటోళ్ళు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మళ్ళీ నన్ను అన్నాడని అనుకోమాకండి, మీరు అట్టంటోళ్ళు కాదులేండి. వింటున్నారండి? కొంతమంది అండి లేనిపోని పుట్టించేసి భార్యాభర్తలు చిలక గోరంకలు లేకుంటే ఆ పక్కన ఆంటీకి పడుతుందా? ఇది వరకు ఈ అమ్మాయి మాటికి ఆంటీ ఏం కూర ఉండేవి అని వచ్చేది. ఇప్పుడు వస్తుందా? ఎందుకు రాకొచ్చింది? భర్త వచ్చాడు కనుక. ఇప్పుడు వీళ్ళిద్దరిని ఏ విధం చేత నేనేం చేయాలా? ఎటు వెళ్ళి చెప్పండి. ఈ సాతాను గడి పని కనుక జాగ్రత్తగా. అందుకనే యోహాను దైవ సేవకుడు ఏమన్నాడు? సర్ప సంతానమా, రాబో ఉగ్రతలో నుండి తప్పించుకోవడానికి మీకు బోధించిన వాడెవడు అని మారు మనసు తగిన ఫలములు ఫలించి. యేసు ప్రభు అన్నాడు, సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షలో నుంచి మీరు ఎలా తప్పించుకోండి. సర్పానుకున్న గుణాలు ఎలాగుంటాయి? అదేం చేస్తుంది? ప్రమాదకారి. ఇతరులను ఏం చేస్తుంది? దాన్ని దగ్గర పెట్టుకోవడం చెప్పరింది. పాముకు పాలు వేసి పెంచిన చివరికి ఏం కక్కుతుంది? అందుకని దాన్ని ఎప్పుడు కూడా దగ్గర, దాంతో ఎక్కువ సహవాసం పోన్లే అని కనికరించేవనుకో రేపు పొద్దున నీ జీవితమే. అందుకని రెండోదిగా దాని గుణం ఏంటి? రెండోది ప్రతి దాంట్లో ఇమిడిపోతుంది. మనం అలాగా ఉండకూడదు. మూడోది ఏంటిది? రెండు నాలుకలు ఉంటాయి, ఇక్కడ ఇది అక్కడ. అలాంటిది మనకు ఉండకూడదని ఏమండి దైవ సేవకుడు ప్రభుని యేసుక్రీస్తు వారు హెచ్చరిస్తున్నారు. మన జీవితాలు అలా ఉండకూడదు, ప్రత్యేకంగా ఉండాలి, ప్రభు కొరకు సాక్షులుగా నిలబడాలి. ఈ మాటలు మన వినికిడిలో పరిశుద్ధాత్మదేవుడు పదిలపరచి ఆత్మీయంగా నడిపించునుగాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి. ఇది శుద్ధీకరణ కూడిక. రాత్రి ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చారు. ఎన్నో సువిశాలమైనటువంటి సువాక్యమైన